మరి గేదెలు మనం గమనిస్తే, ఆవులు కానీ, అవి మేత తింటాయి. అవి తిన్నప్పుడు మీరు గమనించారా, అది ఏం చేస్తాయి? ఒకసారి మనకులా తినేవు అవి ఏం చేస్తాయంటే చూసుకుంటాయి, అవి ఏం చేస్తాయి? ఆ నెమ్మరు వేస్తాయి. ఈరోజు మనం గమనించగలిగితే మనం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే, మనము కూడా చదివిన దానిని మళ్ళీ చదవడం, చదివిన దాన్ని మళ్ళీ చదవడం, ఆ చదివిన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచనలోకి రావాలి. ఆ ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళాలంటే మనము దివారాత్రములు ధ్యానించే స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలను తప్పుదారికి నడిపించదు. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ లీడ్ టు రైట్ పాత్, మనలను సరైన త్రోవలోనికి నడిపిస్తుంది. కనుక మంచి త్రోవలో, సరైన త్రోవలో మనం వెళ్ళాలంటే వి మస్ట్ మెడిటేట్ ద గాడ్స్ వర్డ్. దేన్ని మనం మెడిటేట్ చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని. ఎవరైనా చాలా సందర్భాల్లో అనేక మంది యవనస్తులను అడుగుతున్నప్పుడు బైబిల్ చదువుతున్నామంటే ఖాళీ లేదని అంటారు. దేవుడు 24 గంటలు టైం ఇచ్చాడు, అవునా? 24 గంటలు దేవుడు మనకు టైం ఇస్తే, దేవుడు టైం ఇచ్చిన దేవునికి మనం ఏం చెప్తున్నామంటే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద బైబిల్. నాకేం లేదు, సమయం లేదు. ఏం చదవడానికి? మరి మొబైల్కి ఉందా? స్నేహాలకు ఉందా? మాట్లాడడానికి ఉందా? అన్నిటికి సమయం ఉందా? ఉంది. కానీ దేనికి లేదు? దేవుని వాక్యం చదవడానికి సమయము లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? సరైన త్రోవలో నడిపిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. యవనస్తులకు ఆయుధం ఇదే. యవనస్తులు పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడానికి మూలం ఈ వాక్యమే. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అలాంటి వాక్యాన్ని మనం విడిచిపెడితే మనము తప్పిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలామంది